వెళుతుంది కాలం, వస్తుంది మరణం, వెళ్ళే ప్రతి నిమిషం తరుగును నీ కాలం. నీ బంధువర్గం నిన్ను విడిచే సమయం, వస్తున్న తరుణం ఎటు నీ ప్రయాణం. నీ గమ్యం పైన అశ్రద్ధ వద్దు, బ్రతికుండగానే గమనించుమా. ఆత్మగా నువ్వు వీడితే లోకం నీకు తీర్పు తీర్చేది క్రీస్తు యేసని గుర్తించు. ఆత్మగా నువ్వు వీడితే లోకం నీకు తీర్పు తీర్చేది క్రీస్తు యేసని గుర్తించు. వెళుతుంది కాలం, వస్తుంది మరణం, వెళ్ళే ప్రతి నిమిషం తరుగును నీ కాలం. గడిచిపోయిన కాలం అంతా ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ రెక్కల కింద భద్రపరిచిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ శ్రేష్టమైన దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళ కాడికి మేము జ్ఞానవంతులు ఏమి కాదు కానీ ప్రభా అయ్యా నువ్వు ఇచ్చిన కృప ద్వారా మేము బతుకుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ క్రీస్తు మినిస్ట్రీ ప్రభా అయ్యా తండ్రి మీరు ఆస్వాదించుని అడుగుచున్న ఆయన అనేక గ్రామాల్లో ప్రభా గొప్ప సువార్త ప్రకటించే భాగ్యమును దయచేయమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మందికి సువార్తను బోధించే భాగ్యమును దయచేయండి ప్రభా. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామంలో ప్రతి బిడ్డని మీరు కదిలింపజేయమని అడుగుచున్న నాయన, ప్రతి బిడ్డ నీ కొరకు జీవించే భాగ్యమును దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో నీకు తెలుసు దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డ అవసరాలు తీర్చగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డకి నీ సహాయం కావాలి దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించిన నీ కొడుకుని మీరు జయకరంగా జరిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. సంతోషం అనేది చూస్తే క్రీస్తు పుట్టాడు అనేది ఒక సంతోషం, క్రీస్తు జన్మించాడు కాబట్టి సంతోషం. మరొక కుమారుడు ప్రియులారా, ఈరోజు అసలుకి ప్రాముఖ్యమైన వారు ఎవరు? ఈ భూమి మీదకు యేసు రావడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మరియమ్మ గారు, యేసోబు గారు. ప్రియులారా, యెరూషలేములో నుండి అనేకమైన భక్తులు ఈ భూమి మీదకు వచ్చారు, అనేకమైన దైవజనులు వచ్చారు, సుమారుగా అనేకమంది దైవజనులు వచ్చారు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది దేవుని యొక్క మాటలు చెప్పారు. కానీ మనిషిలో పాపాన్ని తీసేయలేకపోయారు, మనిషి యొక్క స్వభావాన్ని మార్చలేకపోయారు, మనిషి యొక్క గుణాన్ని మార్చలేకపోయారు, మనిషి అలవాట్లను మనిషిని మార్చలేకపోయింది. పరలోకమందున్న దేవుడు భూలోకంలో మనుషులందరూ చూసినప్పుడు నా ప్రేమికులో సృజించబడిన నా పిల్లలు, నా ప్రేమికులో నిర్మాణం చేయబడిన నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, నా సమాసానికి దూరం అయిపోయారు. వీళ్ళని ఎలా మళ్ళీ నా ఎత్తుకు తెచ్చుకోవాలి, వీళ్ళు ఏ విధంగా నా ఎత్తుకు నడిపించుకోవాలని పరలోకమందున్న దేవాతి దేవుడు ఎంతమందిలో సేవకులు ఈ భూమి మీదకి పంపిండు. కానీ ప్రతి ఒక్కరు వచ్చారు, దేవుడు పనిచేశారు, కానీ పాపాన్ని తీసేయలేపారు. ఆలోచించుడు దేవాతి దేవుడు ఏకైకమైన కుమారుని లోకానికి పంపాలి, కుమారుని లోకానికి పంపితే నా ప్రేమైనా చెప్తాడు, నేను చేసిన యొక్క మాటలైనా చెప్తానని తన కుమారుని భూమి మీదకు పంపాలని దేవుడు నిర్ణయించి తీసుకున్నాడండి. యేసు ప్రభువు చూడండి, యెరూషలేములో ఎందరో ప్రార్థన చేస్తున్నా, యెరూషలేములో ఎందరో దైవ బిడ్డలు ఉన్నారు. మరియమ్మ గారి కాడికే ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు, మరియమ్మ గారిని దేవుడు ఎందుకు కోరుకున్నారు, మరియమ్మ గారి గర్భం నుండి యేసు ప్రభు రావాలని ఎందుకు ఉద్దేశించిండు. ఎందరో యెరూషలేములో స్త్రీలు ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఎందరో యెరూషలేములో పాటలు పాడేవారు ఉన్నారు, యెరూషలేములో ఎందరో దైవ భక్తి కలిగిన వారు ఉన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నారు, మరియమ్మ గారిని ఎందుకు కోరుకున్నారు, మరియమ్మ గారిని ఎందుకు ఇష్టపడ్డాడు, మరియమ్మ గారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మరియమ్మ గారి పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి?
అనేది మనం ఆలోచించే ప్రియులారా, మరియమ్మ గారి యొక్క గుణ లక్షణాలు, ధర్మశాస్త్రం ఎరిగిన బిడ్డ, ధర్మశాస్త్రము ధ్యానించిన ఆమె గుణాలు, ఆమె లక్షణాలు ఎలా ఉన్నాయో లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో స్పష్టంగా దేవుడు రాయించిన యొక్క గ్రంథంలో తెలియపరుస్తుంది ప్రియులారా. ఆ మాట ఒకసారి మేము చదువుకున్న ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఆమెను చూసి దయాపాత్రాల నీకు శుభము, చాలండి ప్రియులారా. ఎవరింటికి వచ్చింది? దేవుని దూత, గాబ్రియల్ దూత ఎవరింటికి రావాలి? భూమిలో అనేకమైన ఇళ్ళు ఉన్నాయి, అనేక మంది కుటుంబాలు ఉన్నాయి, అనేకమైన బిడ్డలు ఉన్నారు, అనేక మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కానీ మరియమ్మ గారి యొక్క గృహానికే గాబ్రియల్ దూత ఎందుకు వెళ్ళింది? మరియమ్మ గారి యొక్క గృహంలోనే గాబ్రియల్ యొక్క దూత అడుగెందుకు పెట్టింది అనేది చూస్తే మొదటగా అనుకున్న లక్షణం ఏంటంటే దయాపాత్రాల అంటుంది ప్రియమైన సహోదరుల. అంటే ఆమె దయగలిగిన మనిషి, దయగలిగిన యొక్క మనిషి కాబట్టి దేవుని దూత వచ్చింది, దయాపాత్రాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియులారా, మరియమ్మ గారికి ఉన్న ముందు లక్షణం ఏంటంటే దయగలిగినది, కనికరం కలిగినది, జాలి కలిగింది, ప్రేమ కలిగింది. అందుకనే దేవాతి దేవుడు గాబ్రియల్ దూతని మరియమ్మ గారిని ఎన్నుకోవడం వల్ల మరియమ్మ గారి ఇంటికే వెళ్ళింది. మరియమ్మ గారి ఇంటికి వెళ్ళి దూత చెబుతున్న మాట ఏంటంటే దయాపాత్రాల నీకు శుభము కలుగునుగాక, దేవుడు నీకు తోడై ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు? పరలోకమందున్న ఒక దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట అండి ప్రియులారా. మరియమ్మ గారు మనలాంటి శరీరం ధరించుకున్న ఒక మనిషే, మనలాగానే దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించిన స్త్రీయే, మనలాగా ప్రార్థించే ఒక స్త్రీయే. కానీ మరియమ్మ గారిలో ఉన్న గుణ లక్షణం ఏంటంటే దయ కలిగినది. దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఆమెకు ఎందుకు తోడై ఉన్నాడంటే దేవుడి దయ మీద ఉంది కాబట్టి, దేవుడి కృప మీద ఉంది కాబట్టి మరియమ్మ గారి యొక్క గృహానికి ఈరోజు మనకి దేవుడు తోడు కావాలండి, దేవుడి యొక్క సహాయం కావాలి. దేవుడు సహాయం లేకుండా, దేవుడు తోడు లేకుండా మనం చేసే ప్రతి పని సక్సెస్ కాదు. దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మనం వేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క సహాయం ద్వారాగా, దేవుని యొక్క మహాకృప ద్వారాగా మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా విజయం పొందుకోగలుగుతాం. చదువున్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, తెలివితేటలున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఎవరి హైట్ ఉన్నా లేకపోయినా, రంగున్నా లేకపోయినా, దేవుడు నీకు తోడుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుతూ ప్రియులారా. నువ్వు దేవుడు తోడే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుతావు. మరియమ్మ గారి యొక్క ఇంటి దగ్గరికి వచ్చి తోడు చెప్పింది దయాపాత్రాల అంటుంది ప్రియులారా. ఇంకోటి ఏం చెప్తుందో చూద్దాం. చదవమ్మా. దయాపాత్రాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. ఆ మాటగా బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుతుండగా దూత మరియా నువ్వు భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందుకుంటువి. ఇదిగో నువ్వు గర్భాన్ని ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు. చాలండి ప్రియులారా. ఈ మాట ఎప్పుడు చెప్తుందో తెలుసా? ఆల్రెడీ యేసుకు మరియమ్మ గారికి వివాహానికి సిద్ధపడిన వారు. అంటే మన భాషలో చెప్తే ఒప్పందం జరిగిపోయిందిగా. ఏం జరిగింది? ఒప్పందం అయిపోయింది ప్రియులారా. ఈ ఇద్దరిని జతపరిచిన దేవుడు యేసు గారి గురించి దేవుడు ఏం చెప్తారంటే ఆయన నీతిమంతుడు అంటండి ప్రేమని సోహలారా. ఆయన నీతిగా బ్రతికిన వాడు యేసు.
మచ్చ లేకుండా, దండం లేకుండా తన జీవితంలో నీతిగా బతికిన యేషోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మనము దేవుడి మందిరానికి వెళుతున్నాం, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ మనం నీతిగా జీవిస్తున్నామా? మన పరిశుద్ధిగా జీవిస్తున్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన బుద్ధులు ఎలా ఉన్నాయి? మన స్వభావం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని చూసినప్పుడు ఇతరులు మెచ్చుకుంటున్నారా? మనల్ని చూసినప్పుడు ఇతరులు ఆనందపడుతున్నారా? ఫలాని వారు దేవుణ్ణి సంతోషపడుతున్నారు, ఫలాని వారు మంచిగా బతుకుతున్నారు, ఫలాని వారు దేవుడిగా ఎదుగుతున్నారనే మాట మనం సంపాదించుకోవాలి ప్రియులారా. ఈరోజు మనిషి 6 అడుగుల మనిషి కోసం అనంత లోకాలు కలగజేసిన దేవుణ్ణి మర్చిపోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తున్నాను ప్రియులారా, 5 రూపాయలు పెళ్ళైన గ్యారెంటీ ఉంది, కానీ 5 అడుగులు అందంగా ఉన్నా కానీ నీకు గ్యారెంటీ లేదు జీవితం. అర్థమైందా? 5 రూపాయల పెళ్లికైనా గ్యారెంటీ ఉంది, ఒక 4 రోజులు వచ్చిందని. 5 అడుగులు కింది మీదకి నువ్వు అర్థం తెచ్చుకొని 5 అడుగులు కింది మీద చూసుకున్నా కానీ నీకు గ్యారెంటీ లేదు. ఇది మన జీవితం ప్రియులారా. ఈ జీవితం కోసం ప్రియులారా, అది నాది, ఇది నాది, అది సంపాలి, ఇది సంపాలి, 6 కొనాలి, 7 కొనాలి, అవి కట్టాలి, ఈ కట్టాలి. చివరికి నీ జీవితం ఎటుపోతుంది, చివరికి నీ భవిష్యత్తు వెళ్ళిపోతుంది, నీ పిల్లల భవిష్యత్తు వెళ్ళిపోతుంది, నీ కుటుంబం స్థితి ఏమైపోతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన. ఇక్కడ యేషోబు నీతిమంతుడని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. యేషోబు యథార్థంగా జీవించిన వాడు. అబద్ధాలు ఆడటం కానీ, మోసాలు చేయటం కానీ, మనుషులని గాయపరచడం కానీ, ఇతరుల సొమ్మును ఆశించడం కానీ, పొరుగు వారి మీద ఏ సొమ్మును ఆశించకుండా నీతిగా బతికిన వాడు యేషోబు. అందుకనే పరలోకమందున్న తండ్రి వీరిద్దరిని కోరుకున్నాడండి ప్రియులారా. మరి వీరికి వివాహం కాకముందే ఆమె గర్భంతో నిండుంటే దేవుడి యొక్క కృప పొందుకున్న ఆమె, దేవుని యొక్క తోడు పొందుకున్న ఆమెకి గర్భం ధరించగల ఆ రోజున ఎలా ఉండేదో తెలుసా? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేయబడిన స్త్రీలని రాళ్లతో కొట్టి చంపబడాలి. ఆ రోజు జరుగుతున్న ఆ స్థితి ప్రియులారా. అటువంటి సమయంలో మరియమ్మ గారు కన్యగా ఉండగానే గర్భాన్ని ధరిస్తే లోకులు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటున్నారు, స్నేహితులు ఏమనుకుంటారు? వివాహం కాకతలికే నువ్వు ఒక గర్భాన్ని ధరించినవని అన్నిటిని కూడా సహించడానికి ఓర్చుకుందంటండి ప్రియులారా. యేసు దేవాది దేవుడి మాటకు లోబడ్డది, దేవుడు మాటకు విధేయత కలిగి ఉంది, దేవుడు మాట యందు విశ్వాసం ఉంచింది, దేవుడు మాట యందు భయం కలిగి ఉంది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాబ్లం లేదు, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ప్రాబ్లం లేదు, ఈ లోకానికి గొప్ప రక్షకుడిని నేను తెస్తానికి దేవుడు నా గర్భాన్ని ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఆ రోజు మరియమ్మ గారు సంతోషపడదంటండి, మరియమ్మ గారు ఆనందపడదంటండి ప్రియులారా. ఈరోజు మనకు పుట్టిన గర్భాన్ని పుట్టిన మన పిల్లగాళ్ళు ఎలా ఉంటున్నారు ఒకసారి ఆలోచించేయండి. మన పుట్టిన పిల్లగాళ్ళు పిల్లగా ఒకప్పుడు మన యొక్క తల్లిని తండ్రి ఎలా పిలుతారంటే, అమ్మ ఇంటికి నానొచ్చాడు అని ఒకప్పుడు పిలిచారు. ఇప్పుడు ఎలా పిలుతున్నారు? ఏవే నీ మొగుడు వచ్చాడు ఇంటికి అంటున్నాడు. మనిషి ఎలా మారిపోయాడో చూడండి. ఒకప్పుడు అమ్మ ఇంటికి నాన్న వచ్చాడు అన్న ఈ భాష ఇప్పుడు ఏమైందంటే, ఏవో నీ మొగుడు ఇంటికి వచ్చాడు. మన యొక్క బిడ్డలను మన యొక్క కొడుకులను ఎలా పెంచుకుని ఈ సమాజంలో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకోవటానికి, యేషోబు గారిని దేవుడు ఎన్నుకోవటానికి కారణం వారి ఇద్దరిలో యథార్థత చూసిండు, వారి ఇద్దరిలో విశ్వాసాన్ని చూసిండు, వారి ఇద్దరిలో పరిశుద్ధతను చూసిండు. కాబట్టి దేవుడు వారిని కోరుకున్నాడు ప్రియులారా. వాళ్ళ ద్వారాగా ఈ లోక రక్షకుడిని ఈ భూమి మీదకు తేవాలనుకున్నాడు ప్రేమిడి సహోదరులారా. ఈరోజు యేసు ప్రభు మాటలు వింటున్న నీవు, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలోచిస్తున్న నీవు, నీ గర్భాన ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసిన ప్రియులారా. నీ గర్భంలో పుట్టిన పిల్లలు దేవుళ్ళు ఎదుగుతుంటే ఎక్కువ ఆనందపడేది కన్న